ఈ దూత ఏం చేస్తుందంటే ఆకాశము మధ్య ఎగురుతూ దేవుని యొక్క నిత్య సువార్తను ప్రకటిస్తూ ఉన్నది. గమనించండి, యేసు ప్రభువుల వారు వచ్చినప్పుడు ఏ వ్యక్తి కూడా ప్రభువా అసలు నీ గురించి నేను వినలేదే, ఒకవేళ విని ఉంటే నేను నిన్ను అంగీకరించేవాడినే, అంగీకరించే దానినే అని చెప్పేటువంటి అవకాశమే లేదు. అందుకే యేసు ప్రభువుల వారు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఆయన రాకడను గురించి అనేకమైనటువంటి సూచనలు ఇస్తూ ఏమన్నారంటే, ఈ రాజ్య సువార్త లోకమందంతటా సాక్షార్థమై లోకమందంతటా ప్రకటించబడును, అంతటా అంతమో వచ్చును. సువార్త అందరికీ ప్రకటించబడుతుంది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, యూట్యూబ్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ ద్వారా ప్రపంచంలో ఎప్పుడు వినిపించబడని విధముగా దేవుని యొక్క సువార్త విస్తారముగా ప్రకటించబడుతుంది. హల్లెలూయా! విస్తారంగా ఈ యొక్క శాటిలైట్ అన్నటువంటిది ఆకాశంలో ఉంటుంది. మీరు యూట్యూబ్ మీ మొబైల్లో చూస్తూ ఉండవచ్చును, కానీ ఆ డేటా శాటిలైట్ నుండి మీరు డౌన్లోడ్ చేసుకుంటూ ఉన్నారు. మీరు టీవీలో మీ ఇంటి పైన యాంటీనా ఉంటుంది, మీ టీవీలో మీరు చూస్తూ ఉన్నారు, కానీ ఆ యొక్క డేటా అంతా కూడా శాటిలైట్ నుండి డౌన్లోడ్ చేయబడుతూ ఉన్నది.